సౌకర్యం అమలు చేయాలి. మెడికల్ లీవ్ ఇవ్వాలి. మెడికల్ ఇవ్వాలి. ఆరోగ్య బీమా కల్పించాలి. ఆరోగ్య బీమా కల్పించాలి. ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఎక్స్గ్రేషియా చెల్లించాలి. కనీస వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనాలు ఇవ్వాలి. ఎంపీఎస్ అమలు చేయాలి. మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ చైర్మన్. వైద్య ఆరోగ్య శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ క్యాప్టెన్స్ పనిచేస్తూ ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత తల్లిని బిడ్డని కూడా వాళ్ళ ఇంటికి క్షేమంగా చేర్చి పనిచేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నా కానీ వీళ్ళ కనీస వేతనాలు అమలు కావట్లేదు. కేవలం 8,800 రూపాయల వేతనాలు చెల్లిస్తున్నారు. ఇది సరైనది కాదు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క క్యాప్టెన్కి కూడా కనీస వేతనాలు చెల్లించాలని, కనీసం 26,000 రూపాయల వేతనాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కాంట్రాక్టర్ని మారుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొత్త కాంట్రాక్టర్ వచ్చినా కానీ ప్రస్తుతం పనిచేసిన ఉద్యోగులందరినీ కూడా కొనసాగించాలి. కనీస వేతనాలే కాకుండా పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలి. చట్ట ప్రకారం అమలు చేయాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ తోటి ఇవాళ రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మార్చులు నేరుగా జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగ భద్రత తల్లి బిడ్డ సేవలను ప్రభుత్వం నిర్వహించాలి. పనిచేస్తున్నాము. కనీసం మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ మా చేసే కంపెనీలు కానీ ఏ ఒక్కరు కూడా మా భద్రత కానీ మా శాలరీ హై కానీ ఎవరు కూడా చేయట్లేదు. కానీ తక్కువ శాలరీకి ఎక్కువ పని చేపిస్తున్నారు. కాబట్టి ఈ 10 సంవత్సరాల నుంచి మాకు ఇంక్రిమెంట్ లేదు, ఒక శాలరీ హై లేదు. ఇప్పుడుండే నిత్యావసర సరుకులకి కనీసం ఇప్పుడుండే ప్రభుత్వంలో కూడా ఏ ఒక్క గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఇంత తక్కువ జీతానికి ఇవ్వాలి.